శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీన రాశి వారు మీ యొక్క జాతకంలో ఇద్దరు ద్రోహుల పేర్లు ప్రముఖంగా కానవస్తున్నాయి. మీ జీవితం మొత్తాన్ని కూడాను ఈ ఇద్దరు ద్రోహులు మార్చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే తలక్రిందులు చేయబోతున్నారు. వీరి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. దైవ బలం మీకు తోడుగా ఉండాలి. ఖచ్చితంగా ఈ దేవత ఆరాధన చెయ్యండి. ఈ పరిహారం పాటించండి. లేకుంటే గనక ఈ ఇద్దరు ద్రోహుల చేత మీరు దారుణంగా హింసకు గురి అవుతారు, శిక్షించబడతారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఎన్నో రకాలైనటువంటి అపజయాలు ఒక్కసారిగా మూకుమ్మడిగా మీ మీద దాడి చేస్తాయి. తస్మాత్ జాగ్రత్త. అసలు మీన రాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి ఫలితం మీరు పొందుకోబోతున్నారో, మీ జాతకంలో కనిపిస్తున్న ఆ ఇద్దరు ద్రోహులు ఎవరో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. జన్మతః మనకి కొన్ని రకాలైనటువంటి రిలేషన్స్ వస్తూ ఉంటాయి. పుట్టుకతోనే మనకు వచ్చే రిలేషన్స్ అంటే కన్న తల్లి నవమాసాలు మనల్ని మోసి కన్ని పెంచుతుంది. అయితే తోబుట్టువులు కూడాను రక్తం పంచుకొని పుట్టినవారు, వారు కాకుండా మనతో కొత్తగా బంధం కలుపుకొని ఎందరెందరో వస్తూ ఉంటారు. రోజులు గడిచే కొద్దీ ఎన్నో రకాలైనటువంటి నూతన పరిచయాలు జరుగుతూ ఉంటాయి. ఈ విషయంలోనే మీనరాశి వారి జాతకులు అప్రమత్తంగా ఉండలేకపోతున్నారు. వీరు అందరినీ గుడ్డిగా నమ్మడమే ఇటువంటి ఇబ్బందికర పరిస్థితికి దారి తీస్తుంది. ఇద్దరు ద్రోహులైతే మీకు కంటికైతే కనిపించరండి. వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉంటారు. పరిస్థితులు ఎప్పుడు బాగుంటాయా, అనుకూలంగా ఉంటాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఇద్దరు ద్రోహుల గురించి ఇప్పుడు జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఆ ఇద్దరు ద్రోహుల్లో ఒకరు ఎవరంటే గనక స్త్రీ రూపంలో ఉంటారు. వారు సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే ఏ రూపేణా అయినా మీకు పరిచయమైన వారు కూడా కావచ్చును. వారి పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండండి. స్త్రీ సంబంధిత సలహాలు అసలు తీసుకోవద్దు. మీ కుటుంబ సభ్యులు తప్పితే బయట వ్యక్తులు ఎవరైనా కూడా స్త్రీలు మీకు ఏ విధమైన సహాయం చేస్తామని ముందుకు వచ్చిన వారిని అలక్ష్య పెట్టండి. వారి యొక్క మాటలు పరిగణలోకి అంటే వారితో తగాదాలు ఆడమని, తగులు పెట్టుకోమని కాదండి. ఎవరు ఏది చెప్పినా కూడా మీరు లక్ష్య పెట్టవద్దును. స్త్రీ విషయంలో వారు ఏదైనా మంచి చెబితే గనక మంచిని మాత్రం పరిగణలోకి తీసుకోండి. అలా కాకుండా చెడుని చెబితే పదే పదే వల్ల వేస్తూ ఉంటే గనక మీ చెవిలో జోరీగలాగా 1కి 10 సార్లు చెప్తూ ఉంటారు. వారు మిమ్మల్ని పదే పదే టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలో ద్రోహులు ఎక్కువగా స్త్రీల రూపంలోనే కనిపిస్తున్నారు కావున తస్మాత్ జాగ్రత్త. ఇక రెండవ వారు చెబితే గనక బంధువులండి. అవును, మీరు విన్నది నిజమే. మీతో బాగా మాట్లాడతారు. కానీ ఒక్క చిన్న బలహీనత మీలో కనిపించిన, ఒక్క చిన్న చెడు పరిస్థితి మీకు తలెత్తిన వారి విశ్వరూపం చూపించేస్తారు. మాటల తూటాలతో మిమ్మల్ని చాలా వరకు కూడా చిత్రవధకు గురి చేస్తారు. మీరు వారి మాటలతో చాలా వరకు కూడా మానసికంగా కృంగిపోతారు. లేనిది ఉన్నట్లుగా చెప్పి మిమ్మల్ని కూడాను నమ్మించే సైతమో వారి యొక్క ధోరణి. బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క సొంత ఆలోచనలు మాత్రమే మీరు చేయండి. మీ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకోండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, లేదా ఎవరో ఉన్నారు నాతో పాటుగా, ఇలాంటి మాటలు కట్టి పెట్టేయండి. మీనరాశి జాతకులు ఈ ఇద్దరు కూడాను మీకు ద్రోహులే. వీరి విషయంలో జాగ్రత్త అవసరమే. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ ఇద్దరు ద్రోహుల పట్ల మీనరాశి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే నిత్యము కూడా శివారాధన మీకు చాలా వరకు కూడా మేలు చేస్తుంది. అలాగే మీరు ఏమిటంటే గనక నిత్యము లలిత సహస్రనామ పారాయణం కూడా ఖచ్చితంగా క్రమం తప్పకుండా చేయండి. వేప చెట్టు, రావి చెట్టు కలగలసి ఉన్న దేవాలయానికి వెళ్లి ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.